ఏమి సాధిద్దామని అనుకున్నావో అది సాధించకపోతే లైఫ్ ఏమిస్తుందో అది తీసుకోవాల్సి వస్తుంది. సో సమయం వృధా చేయకు మిత్రమా. సో హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది స్టూడెంట్ ది బ్రాండ్. దిస్ ఇస్ ఎవర్ శివ సార్, మీ శివ సార్. నమస్తే. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఇమేజ్. The point of intersection of reflected rays is called as image, or image is an optical appearance produced when a light rays coming from an object are reflected from a mirror. So how it will be? So you can see here, I am taking this plane mirror, I am considering the plane mirror. Okay, principal axis is there. So light rays are coming from infinity if you take, okay, like this. So after reflection, light rays will be reflected back and meet at one point. So this is the real image. So if you take this extension dotted lines, that is a virtual object, because incident light rays. Here we are concentrating only image, so that's why we are talking about image. So the point of intersection of reflected light rays, this is a reflected light ray, this is a reflected light ray, those are meeting at one point. ఈ రెండు రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయి అంటే ఓ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇంకోటి వచ్చేసరికి, సో ఇప్పుడు సేమ్ ఇలాగే తీసుకుందాము. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుంటే లైట్ రేస్ ఇక్కడ నుంచి వస్తాయి. సో అక్కడ వచ్చిన లైట్ రేస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అది ఇక్కడ మీట్ అవుతాయి. సో అప్పుడు మీకు ఇక్కడ రియల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే, సో ఈ సెంటెన్స్ మీరు కానీ చూసినట్టయితే, ఇమేజ్ ఈజ్ అన్ ఆప్టికల్ అపిరెన్స్ ప్రొడ్యూస్ వెన్ లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ దన్ ఆబ్జెక్ట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఏ మిర్రర్. సో ఈ లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత లైట్ రేస్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ మనం ఎక్స్టెండ్ చేస్తే అక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు లైట్ రేస్ ఇన్ఫినిటీ వచ్చి రిఫ్లెక్ట్ అయిన తర్వాత మీట్ అయితే దాని రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మీరు సో ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్లో మీరు డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ రియల్ అయితే ఆబ్జెక్ట్ వర్చువల్ అవుతుంది, ఇమేజ్ వర్చువల్ అయితే ఆబ్జెక్ట్ రియల్ అవుతుంది. సో ఇది మనం చెప్పుకోవాల్సిన పాయింట్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఈ కంటెంట్ మీకు నచ్చినైతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టూడెంట్ ది బ్రాండ్. సో మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, అది మీరు ఒకసారి గెస్ చేయండి. ఏకల ఏరమ్మ మొల్ల పేరమ్మ సంతకు వెళితే అంతా కొనేవారే. సో మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టూడెంట్ ది బ్రాండ్. దిస్ ఇస్ ఎవర్ శివ సార్, మీ శివ సార్. నమస్తే. థ్యాంక్ యూ.